కల్తీ 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 పసిపిల్లలు తాగే పాలు దగ్గర నుంచి ప్రతిదీ నకిలీనే. చివరకు చెరువుల్లోనూ చేపలు కూడా కల్తీ అవుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమార్కులు చేస్తున్న దందాకు బెజవాడ పోలీసులు బ్రేక్ వేశారు. మొన్న మసాలా దినుసులు, నిన్న నెయ్యి, ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది అక్రమార్కుల తీరు. అమృతం లాంటి ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కొల్లేరులో కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారు. ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. చెరువుల్లో పెంచే చేపలకు ప్రత్యేక దాణా ఉంటుంది. పశువుల్లాగే వాటికి ఆ దాణాలను ఉపయోగించాలి. అయితే చేపల దాణాకు బాగా ఖర్చవుతుంది. అలాగే చేపల ఎదుగుదల కూడా సాధారణంగా ఉంటుంది. కానీ వృధాగా పారేసే కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్నారు కొందరు వ్యాపారులు. దీనివల్ల దాణా కోసం ఖర్చే చేయాల్సిన పని ఉండటం లేదు. మరోవైపు కోళ్ల వ్యర్థాలను తింటున్న చేపలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. స్వల్పకాలంలో అవి విక్రయానికి సిద్ధమవుతున్నాయి. బెజవాడ శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది ఈ వ్యవహారం. అయితే దీనిపై పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందటంతో 2 వ్యక్తుల్ని అరెస్టు చేశారు. నున్న పంచాయతీ లిమిట్స్లో ఉన్న ఒక చెరువులో ఒక అవుతు బాపురెడ్డి అనే అతని చెరువు లీజుకు తీసుకున్నారు ఏలూరు వాళ్ళు. ఈ చేపల పెంపకానికి వాడవలసిన ఐటమ్స్ వాడకుండా చికెన్ సంబంధించిన ఐటమ్స్ని దాంట్లో పేగులు, వేస్ట్ ఐటమ్స్ మొత్తం అన్నీ అందులో వేస్తున్నారు. అది హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీస్ అని చెప్పి, అది పాయిజనస్ అవుతుందని చెప్పి కంప్లైంట్ రావడం వలన రైడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తున్నారు. వ్యర్థాలను తిని పెరిగే చేపలు మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలాంటి చేపల్ని తింటే ప్రాణాలకే ముప్పు రావచ్చు. కానీ అక్రమార్కులకు అవేమీ పట్టడం లేదు. జనం ఏమైపోయినా పర్వాలేదు, తమ జేబులు నిండితే చాలన్నట్టు ఉంటోంది వాళ్ల వ్యవహారం. అయితే ఇలాంటి వాళ్లను వదిలిపెట్టేది లేదంటున్నారు అధికారులు. తమ దృష్టికి తీసుకొస్తే అక్రమాల తాట తీస్తామని చెప్తున్నారు.